అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో అడుగుపెట్టిన సందర్భంగా వెంటనే మోడీ గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ప్రపంచానికి చూపించాలి అనుకున్నారు. అది ఏమిటి అంటే భారత్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదు, ఎవరి ఒత్తిళ్లకు లొంగదు అని విత్ ఎవిడెన్స్ చూపించాలి అనుకున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఫేస్ పంచర్ చేసేలా చూపించాలి అనుకున్నారు. అందుకని ప్రోటోకాల్ లేకపోయినా తను స్వయంగా పుతిన్కి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పారు. కరచాలనం చేసి హగ్ చేసుకున్నారు. లిటరల్లీ భారత్ లాంటి దేశం యొక్క ప్రధానమంత్రి స్వయంగా అలా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఆయన అలా వెళ్లారు అంటే ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, రష్యా భారత్లు చిరకాల మిత్రులు, విడదీయలేని బలమైన మిత్రులు అని చెప్పడం ఒకటి. రష్యా పైన సాంక్షన్స్ 100ల కొద్దీ విధించిన, రష్యాతో ట్రేడ్ చేస్తే టారిఫులు వేస్తాం అని యుఎస్ భారత్ పైన టారిఫులు వేసి బెదిరించిన ట్రంప్ స్వయంగా పదే పదే భారత్ రష్యా వద్ద ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఆపాలి, ఆయుధాలు కొనుగోలు చేయడం గురించి ఆపాలి అంటూ కామెంట్ చేశాడు. మానివేయాలి లేదంటే మరిన్ని టారిఫులు వేస్తామని భారత్ని బెదిరించాడు. ట్రంప్ ఎంతగా ఇలా రెచ్చిపోయినా భారత్ ఆన్సర్ చేయకుండా తన పని తాను చేసుకుపోతూనే ఉంది. రష్యాతో ఏ ట్రేడ్ ని కూడా భయపడి ఆపలేదు. కానీ భారత్ లోపలి రాజకీయ శక్తులు రెచ్చిపోయి ట్రంప్ అంతగా కామెంట్స్ వేస్తూ ఉంటే మన భారత ప్రధాని మాట్లాడడం లేదేమిటి, ట్రంప్కు భయపడుతున్నాడు అంటూ వివాదం రేపారు సోషల్ మీడియాలో. సో టైం వస్తే గానీ సమాధానం చెప్పే అలవాటున్న మోడీ గారు సమయం కోసం వేచి చూశారు. ఇదే సరైన సమయం కదా. అందుకే స్వయంగా మోడీ గారు పుతిన్కి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పడం ద్వారా రష్యా మిత్రత్వాన్ని, రష్యాతో ట్రేడ్ని మేము ఆపే ప్రసక్తే లేదు అని ట్రంప్కి ఇప్పటిదాకా క్వశ్చన్ చేసిన వారందరికీ ఆన్సర్ని ఇచ్చారు. ప్రపంచ రాజకీయాలు ఒక్కో రోజు ఒక్కో మలుపు తిరుగుతున్నాయి. యుద్ధాలు, ఆంక్షలు, చెమురు డిప్లొమసీ ఈ 3 కూడా ప్రపంచాన్ని మళ్లీ కొత్త బ్లాకులుగా విడగొడుతున్నాయి. ఇలాంటి కీలకమైన టైంలో పుతిన్ భారత్కి వచ్చాడు. టారిఫులతో ట్రంప్ మానియా సృష్టించి ప్రపంచాన్ని కుదిపేసే సమయంలో వచ్చాడు. అయితే ప్రపంచం మొత్తం కొత్త బ్లాకులుగా విడిపోయినప్పటికీ రష్యా భారత్ల సంబంధం మాత్రం అలాగే ఉంది, స్ట్రాంగ్ గా ఉంది అని చూపించడానికే మోడీ గారు పుతిన్కి ఎదురు వెళ్లి ఆహ్వానించారు. అయితే పుతిన్ ఇప్పుడే ఎందుకు వచ్చాడు, ఇంత సున్నితమైన టైంలో ఎందుకు వచ్చాడు, భారత్కి ఇందులో ఉన్న లాభం ఏమిటి అంటే లిటరల్లీ భారత్కి లాభం అనే సింగిల్ యాంగిల్ మాత్రమే ఇందులో లేదు. రష్యాకి భారత్తో ఫ్రెండ్షిప్ చాలా అవసరం. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యా ఒంటరి దేశంగా మారింది. యూరప్ రష్యా ఆయిల్ ని బ్యాన్ చేసింది. అమెరికా మరిన్ని కఠినమైన ఆంక్షలు పెట్టింది. గ్లోబల్ ట్రేడ్ లో రష్యాకు తలుపులు మూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో భారతే రష్యాకు అతిపెద్ద ఆశాదీపంలా నిలిచింది. 1.5 మిలియన్ జనాభా, 8.2% ఆర్థికాభివృద్ధి రేటుతో ప్రపంచంలోనే ఆయిల్ వినియోగంలో 3వ స్థానంలో ఉన్నది భారతదేశం. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ రష్యా నుండి కేవలం 2.5% చమురును మాత్రమే కొనుగోలు చేసేది. కానీ ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇది 35% పెరిగింది. యుఎస్ అండ్ నాటో దేశాలు రష్యా పైన తీవ్రమైన ఆంక్షలు విధించిన సమయంలో భారత్ ఇలా 35% ఆయిల్ కొనుగోలు చేయడం అనేది రష్యాకి ఆక్సిజన్ లా పనిచేసింది. ఈ విషయంగా ట్రంప్ ఎంతగా భారత్ను ప్రెషర్ చేసినా, 25% టారిఫ్ వేసినా భారత్ రష్యాతో ఆయిల్ ట్రేడ్ ని ఆపలేదు. అందువల్ల ఈ కలయిక భారత్కి మాత్రమే లాభకరం అనే సింగిల్ యాంగిల్ కాదు, రష్యాకి కూడా చాలా అవసరం ఇది. పుతిన్ రాకలో భారత్కి కొత్త ఆశలు ఏమిటి అంటే రష్యా వద్ద ఉన్న హై ఎండ్ వార్ఫేర్. ఆల్రెడీ రష్యా నుండి S-400 డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ కొనుగోలు చేసింది. మొదటి విడత సప్లై కూడా అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఆయుధ వ్యవస్థను 0 లెవెల్లో ఇంటర్సెప్ట్ చేశాయి ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్. అయితే రష్యా వద్ద S-400 కాదు, S-500 కూడా ఉంది. ఇది S-400 కంటే అత్యాధునికమైంది. శత్రువు మిసైల్స్ ని అంతరిక్షంలో ఎంత దూరంలో ఉన్నా కూడా కొట్టగలుగుతుంది. శత్రువు యొక్క శాటిలైట్స్ ను కూడా కొట్టగలుగుతుంది. మరి భారత్కి ఇలాంటి హై ఎండ్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవైపు చైనా ఆయుధ వ్యవస్థలో చాలా ముందుంది. చైనాకి పాకిస్తాన్ ఫ్రెండ్ కంట్రీ కాబట్టి పాకిస్తాన్కి తన ఆయుధాలను సప్లై చేస్తుంది. ఈ 2 దేశాలతో సుదీర్ఘమైన బార్డర్ షేర్ చేసుకుంటున్న భారత్కు తప్పకుండా ఇలాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు అవసరం. సో S-500 గురించి, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి కూడా భారత్ ఆలోచిస్తోంది. మనకు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా లేవు. రఫేల్ శక్తివంతమైన ఫైటర్ జెట్టే కానీ అది 4th జనరేషన్ ఫైటర్ జెట్ మాత్రమే. ప్రపంచం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే, యుద్ధాలతో ఒకరికొకరు కొట్టుకు చస్తూ ఉంటే భారత్ లాంటి చుట్టూ శత్రువులు ఉండి సుదీర్ఘమైన బార్డర్ కూడా ఉన్న దేశం కాబట్టి భారత్ ఎప్పటికప్పుడు
అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రష్యా వల్ల 5th జనరేషన్ ఫైటర్ జెట్ Su-57 గురించి కూడా ఈ సందర్భంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో పుతిన్ అండ్ మోడీ గార్ల మధ్య S-500, Su-57లను గురించి ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. అయితే వీటిని కొనడం ఒక్కటే కాకుండా వీటి టెక్నాలజీని కూడా అడుగుతుందా, ఇంకా ముందుకెళ్లి బ్రహ్మోస్ మిసైల్స్ లాగా వాటిని ఇతర దేశాలకు అమ్మే ట్రేడ్ని కూడా చేసుకోవడం గురించి అడుగుతుందా అనే ఇలాంటి ఒప్పందాలను గురించి చర్చలైతే జరుగుతాయి. ఫైనల్ అగ్రిమెంట్ ఏమిటి అనే విషయంగా ఇంకా ఉత్కంఠగానే ఉంది. మరి J-35 స్టెల్త్ ఫైటర్ని చైనా పాకిస్తాన్కి ఇస్తున్నట్టుగా న్యూస్. సో భారత్కి కూడా ఇలా Su-57 5th జనరేషన్ జెట్ తప్పనిసరి అవసరం. అందుకే అందరూ అంతలా వీటి గురించి మాట్లాడుతున్నారు. రష్యా చైనాల మధ్య సంబంధం ఎలాంటిదంటే నో లిమిట్ పార్ట్నర్షిప్ టైపు. అంటే రెండు దేశాలు కలిసి ఒకే దేశమేమో అన్నంతగా కలిసి ట్రేడ్ చేసుకుంటున్నాయి. యుఎస్ అండ్ వెస్ట్ దేశాలు మమ్మల్ని బ్లాక్ చేయలేవు అని ఆ విధంగా కలిసి సవాల్ని విసురుతున్నాయి. ఈ దృష్ట్యా చూసినప్పుడు రష్యా, చైనా, పాకిస్తాన్లు ఒక వరుసలోకి చేరితే భారత్కి సమస్య అవుతుంది. అందుకని రష్యాతో భారత్కి సంబంధం తప్పనిసరి. చైనా భారత్ల మధ్య డిస్ప్యూట్స్ ఏర్పడితే రష్యా మీడియేటర్గా పనిచేస్తుంది, చైనాని సైలెన్స్ చేస్తుంది. సో రష్యాతో ఫ్రెండ్షిప్ ఈ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది భారత్కి. ఇదిగాక రష్యా భారత్ల మధ్య ట్రేడ్ ఎలా ఉంది అంటే భారత్ రష్యా నుండి $68 బిలియన్ విలువైన సరుకులు కొంటే రష్యా భారత్ నుండి $8 బిలియన్ విలువైన సరుకు మాత్రమే కొంటుంది. అంటే ట్రేడ్ డిఫిసిట్ ఉంది. మరి మోడీ గారికి పుతిన్కి మధ్య ఈ విషయంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. భారత్ వస్తువులను మరిన్నింటిని రష్యా కొనే విధంగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ని రష్యా మార్కెట్లోకి రానివ్వాలి అని అడిగే అవకాశం ఉంది. రష్యా భారత్ల మధ్య ట్రేడ్ ని ఇతర రంగాలకు తీసుకువెళ్లే విధమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే భారత్ రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ దిగుమతుల పైన ట్రంప్ చెలరేగిపోయి టారిఫ్లు విధించడం వల్ల భారత్కి చెందిన ఆయిల్ ట్రేడర్స్ కొంత మేరకు ఆయిల్ కొనుగోళ్లను ఇప్పటికే తగ్గించారు. రష్యా కూడా మొదట ఇచ్చినంతగా డిస్కౌంట్ ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ ఆయిల్ కొనడం కొంత తగ్గిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ కొనుగోళ్లు కొంత తగ్గాయి. అయితే ఆయిల్ కొనుగోలు తగ్గిన ఇతర రంగాలలోకి ట్రేడ్ని మళ్లించి రెండు దేశాల మధ్య ట్రేడ్ని పెంచే దిశగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గించడానికి మోడీ గారు ఈ సందర్భంగా ప్రయత్నిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగిసి రష్యాలో సాధారణమైన పరిస్థితులు ఏర్పడే సమయానికి రష్యా మార్కెట్లలోకి భారతదేశ స్మార్ట్ ఫోన్లు, రొయ్యలు, మాంసం, టెక్స్టైల్స్ ని ప్రవేశపెట్టాలి అని మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. ఇక పుతిన్ భారత్కి రావడానికి ముందే రిలోస్ ఒప్పందాన్ని ప్రకటించాడు. ఆర్కిటిక్ ప్రాంతంలోని రష్యా నావెల్ బేసులని భారత్ వాడుకోవడానికి, హిందూ సముద్రంలోని భారత్ బేసులని రష్యా వాడుకోవడానికి సంబంధించిన ఒప్పందం ఇది. ఇలాంటి ఒప్పందాలకు సంబంధించిన చర్చలు చాలా పుతిన్ అండ్ మోడీ గారి మధ్య ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ చర్చలు పూర్తిగా ముగిసిన తర్వాత గాని ఏ విషయాలపైన చర్చలు జరిగాయి, ఎలాంటి ఒప్పందాలపైన సంతకాలు జరిగాయి అనే క్లారిటీ వస్తుంది. ఇలా భారత రష్యాల మధ్య ఫ్రెండ్షిప్ అనేది అనివార్యమైనది, అది తగ్గేదే లేదు అని ప్రపంచానికి, ముఖ్యంగా ట్రంప్కి చూపించారు మన ప్రధాని మోడీ గారు. భారత్ ఎవరికి లొంగిపోదు, ఎవరికి బానిస కాదు, ఎవరి మాట వినదు. భారత్కి ఏది అవసరమో అదే చేస్తుంది. ఎవరితో స్నేహం చేయాలో తనకు తానే నిర్ణయించుకుంటుంది. ఎవరి ఒత్తిళ్లను లెక్క చేయదు. ఈ విషయంగా ట్రంప్ కూడా మాకు ఈకముక్కతో సమానం అని తేల్చి చెప్పినట్టయింది పుతిన్ని మోడీ గారు రిసీవ్ చేసుకున్న తీరుతో. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.